హలో అండి. ఇది 1 వీక్స్ వ్లాగ్ అనమాట. చెల్లి వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడే పూజ చేసేది ఉండే అత్తయ్యదనమాట. సో దానికి పూజ చేసాము. దాని తర్వాత జస్ట్ పాత ఫొటోస్ అన్నీ చూస్తుండే అనమాట ల్యాప్టాప్లో. ఇది నేనే అండి, షాక్ అవ్వకండి. ఇది నేను యూకేలో వెళ్ళినప్పుడు అనమాట, యూకే ఫోటో. బట్ నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇలా ఉండేదాన్ని అనమాట, నా 20స్లో. అది ఒక డ్రీమ్ పర్సనాలిటీ అనుకోవచ్చు. అసలు నేను ఇది అక్క వాళ్ళ పిల్లలప్పుడు చూడండి ఎంత చిన్నగా ఉన్నా, నేను యూకే వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో అనమాట. ఇది నా ఫేవరెట్ పిక్ అనమాట ఎప్పటిది. వాళ్ళిద్దరిది ఎంత క్యూట్ ఉన్నారు చూడండి వాళ్ళిద్దరూ. ఎయిర్పోర్ట్లో నేను యూకేకి వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్కి వచ్చిన పిక్చర్ అనమాట. ఎంత మిస్ చేశానో ఫ్యామిలీని అప్పుడు. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అదైతే ఇప్పుడు ఎంత షాక్ అవుతుందో ఈ ఫోటో చూసి. అది కూడా లావ్ అయిపోయిందనమాట. దానికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు. శారద అని పూణేలో ఉంటుంది. ఇది ఇద్దరు కోతుల ఫోటో. ఇది అంటే ర్యాండమ్ పిక్చర్స్లో ఎందుకో ఇది ఒకసారి ల్యాప్టాప్లో అన్నీ చూస్తున్నప్పుడు ఇలా ఒక వీడియో చేయాలి అనిపించింది. నాకు ఎందుకో ఒక మెమొరీగా ఉంటుంది అనేసి పిక్చర్స్ది చాలా ఉన్నాయి. మీకు ఇలా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను తీస్తాను. ఇది నా ఎంగేజ్మెంట్ రోజు అనమాట. చెల్లి ఇంకా అక్క వాళ్ళిద్దరు పిల్లలు చేతిన చూడండి ఎంత క్యూట్ అని చెప్పి ఉందో. ఇది నా పెళ్లి చూపులప్పుడు నేను వేసుకున్న శారీ అనమాట, అత్తయ్య వాళ్ళని చూడ్డానికి వచ్చినప్పుడు. అంటే మాది లవ్ కమ్ అరేంజ్డే, కాకపోతే ఇంకా వచ్చినప్పుడు చూసిన ఫోటో అనమాట ఇది. ఇది ఇది మా హస్బెండ్ది. ఇండియాకి వచ్చినప్పుడు నేను కలిసినప్పుడు ఫోటో అనమాట. నేను యూఎస్ నుంచి వచ్చిన తర్వాత కలిసిన ఫోటో. నాకు చాలా ఇష్టం అనమాట, ఎంత హ్యాండ్సమ్ ఉన్నారు కదా. ఇది నా ఎంగేజ్మెంట్ ముందు అనమాట. సడన్గా అయింది అంతా. ఇది ఎంగేజ్మెంట్ ఫోటో, వాళ్ళు ఇచ్చిన శారీ అనమాట. అసలు మిక్స్డ్ ఫీలింగ్స్ అండి. ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 10 years నౌ ఫర్ ది మ్యారేజ్. అండ్ ఇది నా పెళ్ళి కూతురు ఫస్ట్ శారీ కడతారు కదా అప్పుడు అనమాట. అందులో కొన్ని శారీస్లో తీసిన పిక్చర్. నిత్య ఎంత సన్నగా ఉందో అసలు. పిల్లలు ఎంత ఫాస్ట్గా పెరిగిపోతారు కదా. ఇది నా పెళ్ళి రోజు అనమాట, ఫంక్షన్ హాల్లో తీసిన పిక్చర్ ఇది. పెళ్ళి రోజు మార్నింగ్ అనమాట, ఫంక్షన్ హాల్లో తీసిన పిక్చర్ ఇది. ఇది పెళ్ళైన తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ ఉంటుంది కదా అప్పుడు తీసిన పిక్చర్ అనమాట. ఇదంతా అంటే ఒక మెమొరీస్ కదా. బిగ్ క్యారెటా? వావ్, எப்படி சாப்பிடுது? பக் 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 பக். ஹலோ, how are you? How are you, Manvi? நீ ஒர்க் பண்ணுறியா? என்ன ஒர்க் பண்ணுற? ஆஃபீஸ் வேலையா? ஆஃபீஸ் வேலை பண்ணுறியா முன்னே? ஹலோ 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 ஹலோ. Hey, good girl, Ammuni. Good girl, Ammuni. Good girl, Amma. Love you, Amma. என்னது அது? சாஸ்திரி பாம். அம்மா பேர் ஃபோன் யூஸ் பண்ணா. நல்லா இருக்கா பீட்சா? பீட்சா நல்லா இருக்கா? சூப்பர். சாப்பிடு. எப்படி சாப்பிடணும் பேபி பீஸா? వెరీ గుడ్ కన్నబ్బా, సాப்பிடு సాப்பிடு. గుడ్. ఫోన్ చూస్తే బేర్ పట్టుకెళ్ళిపోతుంది అనేసి చెప్తుంది అనమాట. నిత్య నేర్పించింది. తను వాడినప్పుడు ఏమనొద్దు, వేరే వాళ్ళు తను వాడినప్పుడు అలా చెప్తుంది అనమాట. పిజ్జా కావాలి కావాలి కావాలంటే ఆర్డర్ చేశాను, అసలు ఒక్క స్లైస్ కూడా తినలేదు. కాకపోతే ఎవరిని తిననివ్వట్లేదు అనమాట. నా పిజ్జానే నేనే తినాలి అనేసి. ఎవరు ఆర్డర్ చేశారు అంటే మామ అని చెప్తుంది. ఎవరు తెచ్చారంటే అంటే డెలివరీ బాయ్ తీసుకొస్తారు కదా, అమ్మ ఆర్డర్ చేసింది కదా అంటే నన్ను అమ్మ అని పిలుస్తుంది అనమాట. అవును అమ్మ అని చెప్తుంది అనమాట. ఇంకా తిను అంటే తిని చూపిస్తుంది అనమాట. బావా బాబా వేణుమా, బావా ఊరికి పోనారు వరవర్, சிக்கிரமா வருவார். மிக்ஸ் பண்ணி அப்பாவே. నన్ను చూసి భయపడకండి, నిద్ర నుంచి లేచి కూర్చున్నాము. తను ఇంకా అంటే చెల్లి మా హస్బెండ్ని బావ అని పిలుస్తుంది కదా, సో తను కూడా బావా బావా అని, బావా మిస్ చేస్తున్నా బావరా అని చెప్తే తన కోసం తీసిన వీడియో అనమాట. సో ఇంకా అలా కూర్చొని కామెడీగా ఇంకేదో ఫన్ చేసుకుంటూ మాట్లాడుతున్నాము.
ఇంకా బావ కావాలి అని ఏడిపిస్తుంటుంది అనమాట, ఎప్పుడు వస్తారని. సర్లే నీ వీడియో పంపిస్తా అంటే అదిగోండి అలా ఎక్కిరిస్తుంది అనమాట. అలా ఎక్కిరించి అంత అల్లరి చేస్తుంది. ఇది మాకు ఆఫీస్లో ఇచ్చారనమాట యాక్చువల్గా. అంటే కస్టమర్ సర్వీస్ వీక్ ఉంటుంది, ఆ వీక్లో ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట. ఇది మొక్కబొర బ్యాగ్ అనమాట. ఈ బ్యాగ్ ఇచ్చారు, చాలా ఎక్స్పెన్సివ్, 11,000 చేంజ్ అనమాట ఈ బ్యాగే. సో ఆ బ్యాగ్ గిఫ్ట్కి ఇచ్చారనమాట. ఇది అండి ఈరోజు క్విక్ వ్లాగ్ అండ్ మెమరీస్ కలెక్షన్ అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ అండి.